ప్రభునందు ప్రియమైనటి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ కూడా బాగున్నారా? క్షేమంగా మీ ప్రాంతాలకు వెళ్ళారని నేను అనుకుంటున్నాను. మీరు పడ్డ ప్రయాస చిన్న ప్రయాస కాదమ్మా. ఒక మీటింగ్ విషయంలో ఆడపిల్లలు అయి ఉండి మీరు చాలా ప్రయాసపడ్డారు. ఎందుకంటే అక్కడ మనకు బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఆ టైంకి మీకు భోజనం కూడా పెట్టలేకపోయాం. అయినప్పటికీ మీరు చాలా అంటే చాలా దేవుని మీద ఉన్నటువంటి గౌరవం, లేదంటే దేవుడు మన కోసం చేసిన సాక్రిఫైస్ ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఎంత ప్రయాసపడ్డారో ఆ కష్టాన్ని మేము చూసాం. ఎందుకంటే ఆడపిల్లలుగా అంత దూరం రావడం అంటే అన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ రావడం అది మామూలు విషయం కాదని నేనైతే భావిస్తున్నాను. నేను అలాగే తమ్ముడాలు మేము కూడా మధ్యాహ్నం మేము మాట్లాడుకున్నప్పుడు చాలా డిస్కస్ చేసుకున్నాం. ఆడపిల్లలు అయ్యండి అంత ధైర్యం చేయడం చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మనల్ని చూసి మీరు వచ్చారు, మీరు వచ్చి పని చేయడం వల్ల చాలా మంది లేడీస్ అన్న మేము కూడా వస్తామన్న ఒక ఆలోచన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. మీరు రావడం వల్ల ఒక ఆత్మ రక్షింపబడి వాళ్ళు కూడా రావడానికి ప్రేరేపించబడుతుందంటే మనం ఎంత దూరం వెళ్ళడానికైనా ప్రయాసపడాలి. ఎందుకంటే శ్రమ పడడానికి మనం ముందుండాలి. ఎందుకంటే ఇది శ్రమ కదా, కష్టం కదా, ప్రయాణం అంత దూరం చేసి వెళ్ళడం చాలా లాంగ్ లెంత్ కదా, మనం చేయలేమేమో అనే ఒక భయం సాధన కల్పిస్తుంది. అయితే భయపడకండి, దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. ఈ మీటింగ్ 2021 మీటింగ్ చాలా విజయవంతంగా జరిగింది. మేము దానికోసం చాలా హ్యాపీగా ఉన్నాం. చెల్లెలందరికీ కూడా మా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ టీం తరపు నుంచి థ్యాంక్ యూ తెలియజేస్తున్నామమ్మా. అలాగే నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ చేయాలో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ మీటింగ్ కూడా మీరు వచ్చి విజయవంతంగా దాన్ని కూడా జరిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నశించిపోతున్న గ్రామాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటికి కూడా తిరగవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి దాంట్లో భాగంగా మీరు కూడా వచ్చి పాలువారిగా పనిచేస్తారని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ.